పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల భాగము 111 కీర్తన మొట్టమొదటి వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఒక నిమిషం తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క సహాయం కొరకై. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుత ఆశ్చర్యకారంలో చేసే దేవా, నిరంతరము స్తోత్రం పొందవచ్చిన దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కోట్ల దూతల చేత మీరు పొగడపరుచున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము, పరిశుద్ధ ఆదివారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ముఖ్యముగా మరి యొక్క నెలంతా కూడా తండ్రి మీరు కాచి కాపాడి ఆఖరి దినమున, పరిశుద్ధ దినమున, పునరుత్థాన దినమున నీ సన్నిధానంలో ఈ విధంగా నా తండ్రి నిన్ను మయంపరచడానికి వచ్చిన విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తాం. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి, రావాల్సిన వారిని కూడా నడిపించండి. ఈ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభా మేము వినిచుండగా మీ పరిశుద్ధాత్మను తండ్రి మాకు వినిపించండి, మహిమ పొందండి. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. కీర్తనల భాగంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 111వ కీర్తన మొదటి వచనంలో ఇక్కడ యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజంలో పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు కీర్తనకారుడు కదా. అంటే దేవుని మందిరంలో ఉంటూ దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. మనల్ని కూడా దేవుడు ఎందుకు నడిపించాడు ఇక్కడికి? స్తుతించడానికి కదా. దేవుని వారమంతా కూడా మనము మోకరించి ప్రార్థన చేశాం కదా. మోకరించి ప్రార్థన చేసి మన యొక్క అవసరతలన్నీ కూడా దేవుణ్ణి అడిగి ఉన్నాం, పొంది ఉన్నాం కదా. మరి ఈ దినమున దేవునికి ఆయన సన్నిధానంలో మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి, స్తుతులు చెల్లించాలి. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తున్న మొదటి భాగం యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతించాలంట? యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యథార్థముగా దేవునికి సన్నిధానంలో కదా. యథార్థముగా అంటే దానికి అర్థం ఏంటి? అంటే మనస్సులో ఏ భావము లేకుండా, అనగా కుతంత్రం, కుట్రలు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా యథార్థముగా వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా. యథార్థవంతుల సభ అంటే దేవుని యొక్క మందిరంలో కదా. దేవుని మందిరంలో ఆయనను మాత్రమే స్తుతించాలి కదా. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. పూర్ణ హృదయంతో కదా. మరి సగం హృదయం కాదు, మరి కొంచెం హృదయం కాదు, మరి ఒక 10% కాదు, 50% కాదు, పూర్ణ 100% దేవుని యొక్క సన్నిధానంలో పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించడానికి మనము వచ్చాం కదా. మనం ఎందుకు వస్తామంటే దేవుని సన్నిధానానికి దేవుని పూర్ణ హృదయముతో, అనగా మనం ఇక్కడ వచ్చి ఉంటాం, కానీ మన హృదయము ఎట్ట ఉంటాం, మన ఆలోచనలు ఎట్ట ఉంటాయి కదా. మరి మనం చూసుకుంటాం కదా, ప్రసంగిలో ఏమంటాడు 5వ అధ్యాయంలో, నీ ప్రవర్తన అంతటిని, నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా సరిచూసుకోమంటాడు. అంటే మనము ఏ విధంగా వస్తున్నామో కొన్నిసార్లు మనము ఆలోచించుకొని దేవుని మందిరానికి మనం రావాలి కదా. పూర్ణ హృదయంతో అంటే మనం చూస్తాం అక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే ఏ విధంగా అంట, పూర్ణ హృదయముతో ఆయన సన్నిధానంలోకి రావాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను స్తుతించాలి, ఆయనను వేడుకోవాలి. సర్వాంగ హోమముల కంటే అది దేవుని స్తుతించి చాలా మంచిదట కదా. ఒకసారి చదవండి వాక్యాన్ని. మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ మన యేసుప్రభు వారు మరి ఎంత చక్కగా ఇక్కడ వివరిస్తున్నారంటే, మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ అధ్యాయము 33వ వచనం కదా. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తను పొరుగు అని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను.
ఇక్కడ మన పైన కూడా 30 వచనంలో మనం చూస్తే, నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ కదా. మనము అన్ని కూడా పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాలి, పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించాలి, పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి కదా. ఇక్కడ మనము ఏది కూడా సగం అన్నట్టుగా ఏది కూడా అంటే వాక్యములో బైబిల్లో లేదనమాట. పూర్ణ హృదయముతో అనగా మనం వచ్చేది దేవుని సన్నిధానానికి. మరి కోరా కుమారులు మనం చూసుకుంటాం, మరి దావీదు మహారాజును కూడా మనం చూసుకుంటాం. వారు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా 122 కీర్తనలో దావీదు మహారాజు ఏమంటాడంటే, జనులు యెహోవా మందిరానికి వెళ్ళుదాం నాతో చెప్పినప్పుడు నేను సంతోషించింది అంటాడు. అదే కోరా కుమారులు ఏమంటారు, జీవము గల దేవుని దర్శించుటకు నా శరీరమును నా ప్రాణమును ఆనందముతో కేకలు వేయించున్నది అంటాడు కదా. మనం కూడా దేవుని సన్నిధానంలో పూర్ణ హృదయముతో దేవుని సన్నిధానానికి రావాలి. అనాలోచితంగా రాకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలని, ఆయనను ప్రేమించాలని మరి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు కదా. మరి 30 వచనము ప్లస్ 33 వచనం రెండు కూడా అదే మనకు వాక్యాలను తెలియజేస్తూ ఉంది కదా. మరి 111 కీర్తనలోకి వచ్చేసినట్టయితే, యథార్థవంతుల సభలోను పూర్ణ హృదయం సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం ఏ విధంగా దేవుని సన్నిధానంకి రావాలి? పూర్ణ హృదయం కలిగి ఆయన సన్నిధానంలోకి మనము చేరాలి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మరి 22వ వచనంలో మనం అక్కడ చూస్తే, యథార్థ హృదయముతో ఆయన సన్నిధికి మనము చేరుదామంటాడు. అంటే మనము యథార్థ హృదయము కలిగి ఆయన సన్నిధానానికి మనము చేరాలి. ఒకసారి ఆ వాక్యాన్ని చూడండి. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీయులు 10వ అధ్యాయము 22వ వచనం. ఆ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఏ విధంగా రావాలంటే దేవుని సన్నిధానానికి ఇక్కడ చూసుకుంటే అనేకమైన క్వాలిటీలు ఉన్నాయి. పైనుంచి మనం చూస్తే కదా, మన యొక్క మనస్సాక్షికి కల్ముష్యము లేకుండా ఉండాలి కదా. కల్ముష్యం అంటే అనేక రకాలుగా వస్తాయి. అంటే స్వార్థము కావచ్చు, ఓరవలేని తనము కావచ్చు. ఈ రకంగా మనం చూస్తే కల్ముష్యము లేకుండా కదా, కల్ముష్యము లేకుండా దేవుని సన్నిధానానికి మనం రావాలట. మనస్సాక్షికి కల్ముష్యము తోచకూడనట్లు, అంటే కల్ముష్యము లేకుండా, ఏ కల్ముష్యం మనకు తోచకుండా రావాలి కదా దేవుని సన్నిధానంలో. తర్వాత మనం చూస్తే కల్ముష్యము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం, అంటే దేవుని చేత ప్రోక్షింపబడిన హృదయము గలవారంగా మనము దేవుని సన్నిధానానికి రావాలి. మరి రెండవదిగా మనం చూస్తే నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, అంటే విశ్వాసములో మరి సగం విశ్వాసం కానీ కాకుండా మొత్తం పూర్ణ హృదయంతో మనం ఇప్పుడు అనుకున్నాం కదా, అదేవిధంగా దేవుని సన్నిధానంలో విశ్వాసముతో మనం ఆయన సన్నిధానానికి రావాలి. ఇక్కడ కింద మనం ఫుట్ నోట్లో చూసుకున్నట్లయితే విశ్వాసం యొక్క అంటున్నాడు, అంటే విశ్వాసం యొక్క విషయములో పూర్ణ హృదయముతో దేవుని సన్నిధానానికి చేరుకోవాలి. సంపూర్ణ నిశ్చయత కలిగి మరి దేవుని సన్నిధానంలో మనము యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము కదా. యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధానంలో చేరాలి. 111 కీర్తనలో మనం ఏం చూసాం, అక్కడ యథార్థవంతుల సభలోను సమాజంలోను ఆయనకు పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అంటాడు. అదేవిధంగా ఏ విధంగా దేవుని సన్నిధానానికి మనం రావాలంటే మరి ఇక్కడ చూసాం కదా వాక్యంలో, మనము సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి మనము చేరాలి. మరి రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో మనం చూస్తే యథార్థ హృదయంతో ఆయన సన్నిధానం చేరిన తర్వాత మరి రెండవదిగా మనం చూస్తే 15వ అధ్యాయము సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. భక్తిహీనులు అర్పించు
బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. కదా, మొదటిదిగా మనం ఏం చూసుకున్నాం ఇక్కడ, యథార్థ హృదయముతో ఆయన సన్నిధానం చేరాలి. చేరిన తర్వాత మనం ఏం చేయాలంట, బలులు అర్పించుట కంటే ఆయనకు ప్రార్థన ఆనందకరము అంటాడు కదా. దేవునికి బలులు ఇష్టం కాదండి. మనం అక్కడ 51 కీర్తనలు మనం చూస్తాం కదా, ఆయన ఏం కోరుకుంటాడంట, విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటాడు. బలులను ఎప్పుడు కూడా దేవుడు కోరుకునే దేవుడు కాదండి కదా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంట, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు. మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటామో ఖచ్చితంగా నీ యొక్క హృదయాన్ని ఆయన లక్ష్య పెడతాడు. మనం ఎప్పుడైతే మరి అహంకార ధోరణితో ఉంటామో, దేవుని విసించే వరంగా ఉంటామో, దేవునికి అమర్యాదగా మనం ప్రవర్తించుకుంటామో, అప్పుడు ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఏర్పరచుకోడండి. ఎప్పుడు కూడా నీ దగ్గరికి ఆయన చేరడు. మనం ఎప్పుడైతే యథార్థ హృదయం కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఆశ్రయిస్తాడు. అనగా మనల్ని దేవుడు ఆ యొక్క తన రూపంలోకి మార్చుకుంటాడు. అయితే ఎప్పుడంటే మనము దేవునికి దగ్గరగా జీవించినప్పుడు, ప్రార్థనలో ఎక్కువగా ఉన్నప్పుడు, వాక్యం ఎప్పుడు చదువుతుంటూ అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన ఆశ్రయించే దేవుడుగా ఉంటాడు. మనము ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఆశ్రయిస్తాడు కదా. మనం ఇక్కడ చూస్తాం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అంటే భక్తిహీనులు అంటే దేవునికి ఆయన యొక్క కార్యాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారే భక్తిహీనులు. ఆయన అనుసరించి ఆయనకు ఆనుకుని జీవించేవాళ్ళు ఆయన భక్తులు కదా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. ఆయన సన్నిధానంకి యథార్థ హృదయంతో చేరిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ఆయనకి ఇష్టమైన ఆరాధన చేయాలి కదా. ఆయన మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆనందపరచాలి, సంతోషపరచాలి, ఉజ్జీవపరచాలి, ఉత్సాహపరచాలి కదా. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహాన్ని చేయడంటాడు కదా 100వ కీర్తనలో. అయితే మనం దేని గురించి రావాలి, దేవుని సన్నిధానానికి ఉత్సాహాన్ని చేయడానికి రావాలి, ఆరాధించడానికి రావాలి, ఆయన మైంపరచడానికి రావాలి, ఆయన స్తుతించడానికి రావాలి, ఆయన స్తోత్రాలు చెల్లించడానికి రావాలి. మనం వస్తాం కానీ దేవుని సన్నిధానంలో ఏ రకంగా కూర్చుంటాం, ఏదో పోగొట్టుకున్నట్టుగా కదా. దేవుడు మనకు ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, ఎందుకంటే సంవత్సరానికి మనకు ఎన్ని పండుగలట, పెద్ద పండుగలు కాకుండా 52 పండుగలు అమలమ్మ చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ప్రతి వారం కూడా మనకు పండగే. మనము ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండాలి కదా, ఎదురు చూస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే వారంలో మనకు టైం ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకు హాజరవుతాము కాము, కానీ ఆదివారం మనకు రాగానే మనం పరిగెత్తుకుని వచ్చే వారంగా ఉండాలి. చూడండి, సుమారుగా మనం 8:30 కంటే ఇప్పుడు 9:30 దాటిపోయింది, 9:40 అయింది కదా. సీట్లన్నీ కూడా ఇంకా ఖాళీనే ఉన్నాయి. బైబిల్లో వాక్యాలన్నీ కూడా మనం అనుసరించాలని చెప్తారు కదా, కానీ దాన్ని మనం వ్యతిరేకంగానే ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది, స్టార్టింగ్ నుంచి వచ్చింది కదా, ఆదాం నుంచి వచ్చింది, దాన్నే అనుసరిస్తామంటాం. కానీ దేవుడు చెప్పింది అనుసరించరు కదా. దేవుని చెప్పింది మనం అనుసరించడానికే బైబిల్లో వాక్యాలన్నీ కూడా ఉన్నాయి. మనం ఏదైతే మనకు నచ్చదో దాన్ని నచ్చింది మాత్రం మనం తీసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆ విధంగా కాదు కదా. ఆయనకు బలు అర్పించడానికి దేవుని సన్నిధానంలో మనం రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆరాధించడానికి రావాలి. హృదయపూర్వకముగా నలిగిన హృదయంతో దేవుని సన్నిధానంకు వస్తే దేవుడు మనల్ని ఆశ్రయించేవాడుగా ఉంటాడు, మన మీద తను ఆనుకునేవాడుగా ఉంటాడు కదా. మనకి ఇక్కడ భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. అంటే మనం బలు అర్పించే అవసరం లేదండి, దేవునికి స్తుతులు అర్పించాలి, దేవునికి మరి ఆరాధన చేయాలి, యెహోవాను స్తుతించడం అంటాడు. అనేకమైన సార్లు చెప్తాడు బైబిల్లో, కీర్తనల భాగంలో మనం చూస్తే. ఇక్కడ కూడా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అంటే యథార్థ హృదయంలో ఆయన సన్నిధానం చేరిన తర్వాత ఆయనను మనం ఏం చేయాలంట, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఆయన్ను ఆనందపరచాలి. మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే కీర్తనల భాగంలో 84వ కీర్తనలో మనం చూస్తే అక్కడ ఏమంటాడు, 84వ కీర్తనలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడంట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే నేను ఉద్యోగం చేసే దగ్గర మొన్న ఒక వ్యక్తి వచ్చి ఒక 2 క్వాలిటీస్ ఉంటాయి, ఇండియన్ టేక్, ఆఫ్రికన్ టేక్ అని చెప్పేసి. అయితే ఇండియన్ టేక్ సుమారుగా 6,000 రూపాయలు పైన ఫీట్ ఉంటుంది, ఆఫ్రికన్ టేక్ 2,000 చిల్లర ఉంటుంది.
అయితే ఇంచుమించు రెండు సేమ్ ఉంటాయి. తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, లేకుంటే తెలియదు. అయితే ఒక కార్పెంటర్ వచ్చి ఏమన్నాడంటే, నేను ఇండియనే తీసుకుంటాను, ఎందుకంటే మా సారు చాలా ఖచ్చితమైన మనిషి, ఆయన కర్ర గురించి తెలియదు, కానీ నేను కరెక్ట్గా తీసుకొని పోవాలి, యథార్థంగా తీసుకొని పోవాలి నేను. అంటే 6,000 రూపాయలు నాకు ఇచ్చాడు ఆయన, అదే సరుకు నేను తీసుకెళ్ళాలి. లేదు, నేను 6,000 సరుకు 2,000కి తీసుకుని వెళ్ళి 6,000 సరుకు అని చెప్తే అది యథార్థంగా ఉండదు అని ఈ విధంగా నాతో మాట్లాడుతున్నాడు. అంటే నేను కరెక్టే, మరి యథార్థంగా ఉంటే దేవుడు కూడా నిన్ను మెచ్చుతాడు, ఎప్పుడు కూడా నిన్ను కాపాడేది యథార్థతే అని ఆయనతో చెప్పగలిగాను. అంటే చాలామంది యథార్థత లేకుండా వాళ్ళ స్వార్థం కోసం అనేక రకమైన మోసాలు చేస్తూ ఉంటారు కదా. కానీ మనకు దేవుడు చెప్పే విషయాలన్నీ ఏంటంటే యథార్థంగా ఉండాలని కదా. యథార్థంగా ఉంటే దేవుడు నీకు ఏం చేస్తాడంట? మేలు కలిగిస్తాడు. ఫస్ట్ దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి? యథార్థంగా రావాలి. రెండవదిగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో యథార్థంగా ప్రార్థించాలి, యథార్థంగా ఆరాధించాలి. మూడవదిగా మనం ఏం చేయాలంట? ఆ యథార్థంగా ప్రార్థించి యథార్థంగా దేవుని సన్నిధానానికి వస్తే ఆయన ఏ మేలు కూడా నీకు చేయకుండా మానడట. నేను చెప్పడం కాదు, కానీ బైబిలే వాక్యంలోనే ఇక్కడ చెప్తా ఉన్నది కదా. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే మన ప్రవర్తన మీద ఉంటుంది కదా. మన ప్రవర్తన అంతా కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరంలో కానీ, బయట సమాజంలో కానీ, నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కానీ నువ్వు యథార్థతగా ఉన్నట్టయితే ఎప్పుడైనా నీకు ఏ మేలు కూడా దేవుడు చేయక మానడు. మోసం చేసే పనులు మనం చేయకుండా ఉండాలి కదా. చాలామంది చాలా రకాలుగా ఈ రోజుల్లో మనం చూస్తే అనేక రకాలుగా మోసాలు జరుగుతూ ఉన్నాయి కదా. అనేక రకాలుగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనము బైబిల్లో వాక్యాలను బట్టి మనము నడవాలి. బైబిల్ వాక్య ప్రకారం మనము నడవాలి. నడుస్తున్నామా? ఒక ప్రశ్న వేసుకుందాం ఈరోజు దేవుని సన్నిధానంలో. బైబిల్ ప్రకారం ఎవ్వరు కూడా నడవడం లేదండి కదా. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తే చాలామంది చాలా రకాలుగా మోసాలు చేస్తూ ఉంటారు. అందులో మన క్రైస్తవులే కదా. ఉదాహరణకి మన అయ్యగారిని చూసుకోవచ్చు. ఆ బిల్డర్ ఏ విధంగా చేశాడో, ఆ బిల్డర్ కూడా క్రిస్టియనే కదా, మోసం చేశాడు. అంటే యథార్థత అనేది ఎక్కడా లేకుండా పోయిందన్నమాట. అయ్యగారిని చాలా రకాలుగా మోసం చేసి తను లాభపడ్డాడు, అయ్యగారిని లాస్ చేశాడు కదా. అందరికీ తెలిసిన విషయమే. అంటే చాలా రకాలుగా ఈ రోజుల్లో మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం 7వ అధ్యాయము 29వ వచనంలో, మనుషులను యథార్థవంతులుగానే పుట్టించాడట, కానీ మనుషులు ఏ విధంగా ఉన్నారంట? వివిధమైన తంత్రములు కలిగి ఉన్నారట కదా. ఒకసారి చూడండి, ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనం. ఇదొకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఏ విధంగా సృష్టించాడు మనుషుల్ని? యథార్థవంతులుగా. కానీ మనం ఏం చేస్తున్నాం? మనుషులు ఏం చేస్తున్నారు? వివిధమైన తంత్రములు, ఒకటి కాదండి కదా, వివిధమైన తంత్రములు అనగా ఎన్నో పనికిరాని ఆలోచనలు, ఎన్నో రకాలైన మోసాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడంట? మనుషులను యథార్థవంతులుగా అంటే యథార్థంగా ఉండాలని పుట్టించాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? వివిధమైన తంత్రములు కలిగి ఉన్నాం, మోసాలు చేస్తూ ఉన్నాం. ఈ లోకరీతిగా మనం చూస్తే ఒక్కడు బాగుపడుతున్నాడు అనుకోండి, వాడిని ఏ రకంగా కిందికి లాగాలో చూస్తారు ఈ లోకంలో కదా. అంటే ఇదే తంత్రములు అన్నమాట. ఎవరిని ఏ విధంగా కూల్చాలి, ఎవరిని ఏ విధంగా పడవేయాలి, ఎవరిని ఏ విధంగా లాస్ చేయాలి, ఎవరిని ఏ విధంగా మోసం చేయాలి. యథార్థంగా ఉండాలా లేదా? కానీ యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఆశ్రయించేవాడుగా, అంటే దేవుడు నీకు మేలు చేసేవాడుగా ఉంటాడు కదా. ఎప్పుడు కూడా మనం యథార్థత కలిగి జీవిస్తే, క్రైస్తవులు ముఖ్యంగా యథార్థంగా ఉండాలని బైబిల్ బోధిస్తాం. నేను చెప్పడం కాదు, వాక్యాలన్నీ కూడా బోధిస్తున్నాయి. ఎందుకంటే మనం యథార్థంగా ఉంటే ఆయన ఏ మేలు కూడా చేయక మానడండి కదా. ఆయన సన్నిధానంలో మనం యథార్థంగా రావాలి, ఆయన సన్నిధానంలో యథార్థంగా ఆరాధించాలి, ఆయన సన్నిధానానికి మనం చేరాలి
అదే ఇక్కడ కూడా మనం చూస్తే మనుషులను ఆయన ఏం చేశాడంటే యథార్థంగా పుట్టించాడు. కానీ మనుషులు మాత్రం వివిధమైన తంత్రములు కలిగి మరి ముందుకు వెళ్తూ ఉన్నారు కదా. మనం ఏ విధంగా ఉండాలి? మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుని చూచిదంటాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మనం ఎప్పుడైతే మనకు యథార్థత ఉంటుందో అప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా మనకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు కదా. దేవుడు మన ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు అంటే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనకు ధన్యకరమైన జీవితం ఇస్తాడు. హృదయం శుద్ధి కలిగి ఉంటే నీకు ధన్యకరమైన జీవితం ఇస్తాడు. ధన్యులు అంటున్నాడు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరంట. హృదయాన్ని శుద్ధి చేసుకుంటే యథార్థంగా జీవిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాడు కదా. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఇదొకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారట. దేవుడు ఏ విధంగా మనల్ని సృష్టించాడు? యథార్థవంతులుగా ఉండాలని సృష్టించాడు. యథార్థవంతులుగా ఉండాలని ఆయన పోలికగా చేశాడు. ఆయనలాగే మనం జీవించాలంటున్నాడు కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అదే మాట చెప్తాడు కదా, మనుష్యుల పోలికలుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా చేసుకున్నాడు ఆయన. అంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఉండాలని ఆ వాక్యాలు రాశారు అక్కడ కదా. ఆ వాక్యాలు ఆ బైబిల్ నుండి పొందుపరిచారు. కానీ మనము ఆయన పోలికగా అవసరం లేదనుకుంటున్నాం కదా. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఒకసారి చదవండి అమ్మా ఆ వాక్యాన్ని. 2వ అధ్యాయము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామం వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. చాలండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, 6వ వచనంలో మనం చూసినట్లయితే 5వ వచనము, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి అంటే ఏ విధమైన మనస్సు అంటే యథార్థంగా ఉండగలిగిన మనస్సు కావాలండి కదా. మన హృదయం ఏ విధంగా ఉండాలంట? మెత్తని గోధుమ పిండి లాంటి హృదయము ఉండాలి కదా. ఒకడు యెహోవాకు అర్పించినది అది గోధుమ పిండిదై ఉండవలని అంటాడు నిర్గమకాండంలో కదా. మన హృదయం మెత్తగా అనగా యథార్థముగా ఉన్నట్టయితే ఆయన నీ మీద ఆనుకుని ఉంటాడు. నీకు ఏ మేలు కూడా చేయడానికి మానకుండా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు కదా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును అంటే ఆయన ఏ విధమైన మనస్సు కలిగి ఉన్నాడు? మెత్తని హృదయం కలిగి ఉన్నాడు, అంటే తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నాడు కదా. యథార్థముగా ఉన్నాడు కదా. మనం చూసుకున్నట్లయితే అనేకమైన క్వాలిటీస్ కలిగి ఉన్నాడు దేవుడు ఇక్కడ. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎప్పుడు కూడా ఎంచుకోలేండి దేవుడు. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అనేకమైన ఇబ్బందులు పడ్డాడు, అనేకమైన కష్ట నష్టాలు ఓర్చుకున్నాడు కదా. సహనాన్ని కోల్పోలేదు ఎప్పుడు కూడా దేవుడు కదా. మనమైతే ఒక నిమిషంలో సహనాన్ని కోల్పోతాం, ఒక సెకండ్లో సహనాన్ని కోల్పోతాం. దేవుడు ఆ విధంగా కాదండి. ఆయన ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోకుండా ఎప్పుడు కూడా మన గురించి ఆలోచించాడు. ఒక పాపిని గురించి అంటే నా గురించి, నేను చేసిన పాపాలను గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఆలోచించాడు. పాపాన్ని ఇచ్చి నాకు విముక్తిని కలిగించాడు బాప్తిస్మము ద్వారా. కానీ తిరిగి మనము అదే దారిలో వెళ్తూ ఉన్నాం కదా. మొదటి పేతురులో మనం చూస్తాం, అక్కడ కుక్క తన వాంతిని తిరగబెట్టినట్లని పంది కడగబడిన తర్వాత కూడా బురదలో పొరిలినట్లని అక్కడ వాక్యంలో మనం చూస్తాం కదా. ఒకసారి చూడండి వాక్యాన్ని. మొదటి పేతురు, క్షమించాలి, 2వ పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొర్లినట్లును మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అంటాడు
కదా. అంటే మనం మన పాత పద్ధతులనే యేసుప్రభువు వారిని స్వీకరించే ముందు ఏ విధంగా అయితే మనము వెళ్తా ఉన్నామో అదే విధంగా వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ దేవుడు దాన్ని ఉదాహరణగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే కుక్క తన వాంతికి తిరిగే అంటే దాన్ని ఏమంటారు, వాంతి చేసుకున్న తర్వాత తిరిగి తింటుందన్నమాట కదా. కుక్క ఏవో తెలుసు కదా చాలా మందికి, కుక్క తన వాంతికి చేసుకున్న తర్వాత మళ్ళీ తింటుంది దాన్ని. అంటే మనము వాక్య ప్రకారం మనం చూస్తే మన యొక్క పాత జీవితానికి మనం తిరిగి వెళ్ళకూడదు కదా. వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ తిరగకూడదు. పంది ఏ విధంగా అంట, కడగబడిన తర్వాత మళ్ళీ బురదలోకి దొరుకుతుందంట. కడగబడిన తర్వాత మళ్ళీ బురదలోకి దొరుకుతుంది, ఏం లాభం ఉంటుంది? మళ్ళీ అదే మురికి జీవితమే కదా. మురికి అంటుతుందా లేదా? అంటే మన పాత జీవితానికి మళ్ళీ వెళ్ళకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. అంటే యేసుప్రభువు వారు ఏ విధంగా అయితే జీవించారో, ఏ విధంగా అయితే తగ్గించుకున్నారు, ఏ విధమైన మనసు కలిగి ఉన్నారు, మనం కూడా అదే విధంగా జీవించాలని దేవుడు ఉదయకాల సమయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం యథార్థవంతులుగా ఆయన పుట్టించాడు కాబట్టి మనం యథార్థంగా జీవించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 36వ కీర్తనలో 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే, కీర్తనల భాగము 36వ అధ్యాయము 10వ వచనం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటాడు. అంటే మనల్ని ఎరిగిన వారు, అంటే మనకు తెలిసిన వారి మీద మనం ఏం చేయాలంట, కృపను మనము చూపాలి కదా. ఇక్కడ ఏమంటాడంటే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయాల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అంటాడు. మన యథార్థత అనేది ఇతరులకు చూపించమని, అంటే నీ ప్రక్క వారికి కానీ, నీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర వారికి కానీ, మందిరంలో ఉన్న నీ ప్రక్క వారికి కానీ, లేదంటే ఏ రకంగా కూడా నీ ప్రక్కన వారికి తెలియజేయమంటాడు. అంటే కృప అంటే జాలిని, దయను, నీ తగ్గింపు యొక్క మనస్సును ఇతరులకు తెలియచేయమంటున్నాడు ఇక్కడ దేవుడు కదా. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఆయనను, అంటే మనం మంచి హృదయంతో రావాలి ఆయన సన్నిధానానికి. తర్వాత ఆయనను ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా ఆయన ఆనందపరచాలి దేవుణ్ణి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టే ఆయన మేలును మనం పొందుకునే వారంగా ఉండాలి. ఆ తర్వాత మన దేవుడు వివిధ తంత్రములు, అంటే మన యథార్థవంతులుగా పుట్టించిన తర్వాత మనం ఏ విధంగా ఉండాలి, వివిధ తంత్రములు కలిగి ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తగ్గింపు జీవితం కలిగి, తగ్గింపు మనస్సు కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే, నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుమంటున్నాడు. అంటే మనకు తెలిసిన వారి గురించి వాక్యం చెప్తా ఉన్నాడు అనమాట. నిన్ను ఎరిగిన వారి ఎడల ఎప్పుడు కూడా మన కృప చూపాలి, అంటే జాలి చూపాలి, దయ చూపాలి. వారి మీద ఎలాంటి స్వార్థము చూపించకుండా, ఎలాంటి పగ పెట్టుకోకుండా వారిని మనం ఆదరించాలని దేవుడి యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు కదా. అంటే వివిధమైన తంత్రములు కలిగి ఉండకుండా యథార్థంగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తిరిగి 111వ కీర్తనలోకి వస్తున్నట్లయితే, అదే కీర్తనల భాగంలోనే మనం చూస్తే 112 2వ వచనము 4వ వచనం చూసుకుందాం. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. చూడండి ఇక్కడ మనం చూస్తే యథార్థపు వంశపు వారు ఏ విధంగా ఉంటారంట, దేవుని చేత దీవింపబడతారని సెలవిస్తా ఉన్నారు. కింద మనం 4వ వచనంలో మనం చూస్తే, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారట. అంటే యథార్థంగా ఉంటే దేవుని యొక్క కటాక్షము నీ మీద వస్తుంది, నువ్వు చీకట్లో ఉన్నా కూడా నీకు వెలుగు పుడుతుంది. తర్వాత దేవుని యొక్క కటాక్షము, వాత్సల్యము, నీతి అన్నీ కూడా మనకు దొరుకుతాయట కదా. యథార్థంగా ప్రవర్తిస్తే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అదే రకంగా మనం చూసినట్లయితే సామెతలు 11:20లో కూడా మనం చూస్తే అక్కడ కూడా మరి యథార్థతను గురించి వాక్యం మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయము 6వ వచనం, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశలనే పట్టుబడుదురు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందట.
ఏ విధంగా అంట, యథార్థవంతులుగా మనం ఉంటే నువ్వు చీకట్లు నడిచినా కూడా దేవుడు త్రోవను చూపించేవాడిగా ఉంటాడు. కింది వచనంలో మనం చూస్తే యథార్థవంతుల నీతి వారిని విమోచించునట కదా. అనేకమైన వాక్యాలు మనం చూసుకున్నాం. మరి అదే రకంగా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనము, సామెతలకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉంటాడట. అంటే ఇది కూడా దేవుడు వెలుగుగా ఉంటాడు కదా. ఏ విధంగా అంట, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడంట. ప్రతి విషయంలో కూడా, ఆత్మీయ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుడు నువ్వు యథార్థంగా ఉన్నట్టయితే నిన్ను వర్ధిల్ల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైతే మనం యథార్థతను వదిలిపెడతామో దేవుడు కూడా మనల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. రెండు, మనల్ని యథార్థంగా ఉంటే యథార్థంగా దేవుడు మనకు పట్టుకుంటాడు. మనల్ని దేవుడు యథార్థను వదిలిపెట్టామనుకోండి, ఆయన కూడా మనలను వదిలిపెడతాడు. మరి యథార్థవంతులు చీకట్లో నడిచినా కూడా వారికి దేవుడు వెలుగిచ్చే దేవుడిగా ఉంటాడు కదా. ఆ విధంగా మనము దేవుణ్ణి 97వ కీర్తనలో 11వ వచనంలో కూడా మనం చూస్తే, మరి ఒకసారి చూద్దాం. 97వ కీర్తన 11వ వచనం, ఆ నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయి. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ చూస్తే నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉందట. నువ్వు నీతిమంతుడిగా ఉంటే వెలుగు పుడుతుంది నీకు, అనగా వెలుగు, దేవుని యొక్క వెలుగు ఉంటుంది. రెండవది, ఆనందము విత్తబడుతుందట కదా. ఎప్పుడైతే మనం యథార్థత కలిగి ఉంటామో దేవుడు అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. యథార్థతను విడిచిపెట్టామనుకోండి, దేవుడు కూడా మనలను విడిచిపెడతాడు. మనం నీతిగా లేమనుకోండి, దేవుడు కూడా మనలను విడిచిపెడతాడు. అనీతిమంతులుగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనలను మరి ఆశ్రయించడండి. మనం దేవుణ్ణి ఆశ్రయించినా కూడా ఆయన మనలను ఆశ్రయించాడు. మన యొక్క నీతి, మన యొక్క యథార్థత, మన యొక్క పరిశుద్ధత అన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉంటేనే దేవుడు మనలను తన సన్నిధిలో మరి జ్ఞాపకం చేసుకుంటాడు, తన సన్నిధికి నడిపిస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అన్ని పరిస్థితుల్లో కూడా మనం యథార్థత కలిగి ఉన్నట్టయితే ఆయన ఏ మేలు కూడా చేయకుండా మరి ఉంటాడనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 111వ కీర్తనలో ఒక వచనాన్ని చూసుకొని ఈ ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. తర్వాత వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్దాం. 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. చాలండి, దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఆయన క్రియలు గొప్పవట కదా. నిజమే, ఎందుకంటే మనము దేవుణ్ణి తెలియనప్పుడు అగాధంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం కదా. తెలిసిన తర్వాత దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట, విమోచించాడు. వాటన్నిటి నుంచి, పాపాల నుంచి మన దేవుడు విమోచించి తన సొత్తుగా, తన యొక్క స్వకీయ సాంపత్యముగా ఏర్పాటు చేసుకున్నాడు కదా. నువ్వు నా సొత్తు అంటాడు. 43 యెషయా గ్రంథము 43 అధ్యాయంలో మనం చూస్తే నువ్వు నా సొత్తు అంటాడు. ఒకసారి చదవండి వాక్యాన్ని. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలండి, దేవునికి పరిశుద్ధ నామానికి వందనాలు. అయితే మనం భయపడకము అంటున్నాడు. ప్రస్తుత దినాల్లో చూస్తే మనము అనేక రకాలుగా భయపడుతూనే ఉంటాం. అని దేవుడు భయపడకము, పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు. చాలండి. ఆయన సొత్తుగా మనం ఉండగలుగుతున్నామా లేదా ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. యథార్థతగా మనం ఉండగలుగుతున్నామా లేదా, నీతిగా మనం ఉండగలుగుతున్నామా లేదా, పరిశుద్ధంగా మనం ఉండగలుగుతున్నాం లేదా, ఇవన్నీ ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడాడండి. మనం వెక్కిరింపబడ్డా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా వెక్కిరింపబడ్డాడు. ఆయన చేసేది అక్షరాల మనకు చేస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేక అద్భుతమైన ఆశ్చర్య, అంటే గొప్ప క్రియలు మనం చూసాం. ఇక్కడ 2వ వచనంలో యెహోవా గొప్ప క్రియలు, ఆయన క్రియలు ఏ విధంగా ఉన్నాయంట, గొప్ప క్రియలుగా ఉంటాయి. అంటే వాటి ఎందుకు ఇష్టం గల వారందరూ కూడా వాటిని విచారిస్తారట. అలాంటి క్రియలు సూచక క్రియలు అనొచ్చు, ఆశ్చర్య క్రియలు అనొచ్చు, ఆశ్చర్య కార్యాలు అనొచ్చు. అవి పొందుకున్న వారికే తెలుస్తాయి కదా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా పొందుకున్నారు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే లక్ష్మీ కాంప్లెక్స్లో ఉన్నప్పటి నుంచి మనం చూసినట్లయితే
అప్పుడున్న స్థాయి వేరు, ఇప్పుడున్న స్థాయి వేరు కదా. అనేక రకాలు చూస్తే దేవుడు అప్పుడు మనము ఒక 10% ఉంటే ఇప్పుడు సుమారుగా ఒక 100% చేశాడు నేను నమ్ముతున్నా. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు అనేటివి ఖచ్చితంగా చేశాడు. అంటే గొప్ప క్రియలు చేశాడు దేవుడు, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడంటే మనం యథార్థంగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల గొప్ప క్రియలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. తర్వాత 5వ వచనం మనం చూసినట్లయితే, తన యందు భయభక్తుల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యందు భయభక్తులు ఉంటే ఖచ్చితంగా జీవాహారాన్ని ఇస్తాడు, ఆత్మీయ ఆహారాన్ని ఇస్తాడు, అన్ని రకాలైన ఆహారం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే 10వ వచనం మనం చూసుకుందాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనం అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆయనకి నిత్యము మనం స్తోత్రం చెల్లించే వారంగా, నిత్యం మనం ఆరాధించే వారంగా, నిత్యం ఆయనను మహింపరిచే వారంగా, నిత్యం ఆయనకు స్తోత్రం చెల్లించే వారంగా ఉందాం. ఈ సమయంలో అందరం కూడా తల వంచుకొని వ్యక్తిగత ఆరాధనలో ముందు కొనసాగదాం. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.